ఒకరోజు నానా సాహెబ్ చాందోర్కర్ రైల్వే స్టేషన్లో ఉన్నాడట తన భార్య సమేతంగా. అతనికి ఒక వార్త చేరింది అక్కడికి. తన స్నేహితుడి యొక్క కుమార్తె తీవ్రమైన జ్వరపీడితురాలై చావు బ్రతుకుల మధ్య ఉంది అని చూశాడు. విభూది నిండుకుంది లేదు. ఆ సమయంలో బాబా ఏం ప్రేరణ ఇచ్చాడో చూడండి. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి మట్టిని తీశాడు చేతితో. తీసి విభూతిగా భావన చేసి తన భార్య నుదిటిన త్రిపుండం రాశాడు. విచిత్రం ఏంటంటే తర్వాత అతనికి తెలిసిన విషయము, ఎప్పుడైతే ఇతను ఆ క్రియ ఇక్కడ చేశాడో ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న అతని స్నేహితుడి యొక్క కుమార్తె జ్వరం తగ్గిపోయింది. సామాన్య క్రియ కాదు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ తంత్రక్రియ. తంత్రము. తంత్రం అంటే ఏమిటి? వాట్ ఈజ్ తంత్రం? కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు. అది తంత్రం అంటే. కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు అంటే భావన. ఇక్కడ నానాకు తెలియకుండా బాబా ఏం చేయించాడు? తన భార్యను తన భార్యగా భావించలా, ఆ జ్వర పీడితురాలైన పిల్లగా భావన చేశాడు. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మట్టిని మట్టిగా భావన చేయలా, పరమ పవిత్రమైన విభూతిగా భావన చేశాడు. చేసి సంకల్పం చేశాడు. ఏమని? బాబా ఆ బిడ్డను రక్షించు అని అలా పెట్టాడు. వెంటనే అక్కడ జ్వరం తగ్గిపోయింది. చూడు, ఇది సత్యం. ఇది ముమ్మాటికి సత్యం. ఇది ముమ్మాటికి సత్యం. అందుకే పదే 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 చెబుతూ ఉంటా, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని. నమ్మకం ఎంత బలీయంగా ఉంటుందో అంత అద్భుతమైన ఫలితం ఇస్తుంది. నేను కళ్ళారా చూశాను ఇది. నేను కళ్ళారా దాదాపుగా 10 years బ్యాక్ చూశాను. అప్పట్లో ఇంత పరిపక్వత కూడా లేదు నాలో. విజయవాడ ప్రవచనానికి వెళ్ళాను, జ్ఞానేజ్ఞానికి. చలువాది వెంకటేశ్వర్లు. అతను ఎవరయ్యా అంటే కళామందిర్ నాగప్రసాద్ వాళ్ళ తండ్రి గారు. గురువుగారు ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎదురు చూస్తాం, ప్రవచనం ఎంత లేట్ అయినా పర్వాలే. 1 townలో వారి ఇల్లుంటే వెళ్ళాం భోజనానికి విజయవాడలో. అయిపోయింది, అందరం మాట్లాడుకున్నాం, భోజనం చేసాం. నైట్ 9:30, 10 అవుతుంది టైం. స్టైర్ కేస్ దిగి కారు ఎక్కడానికి వస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక తల్లి చాలా స్పీడ్గా పరిగెడుతోంది ఇంటికి. అక్కడ చీకటిలో పేడ వేసింది ఆవు. ఆమె చూసుకోలే, ఒక్కసారిగా పేడ మీద కాలు వేసి జారి పడిపోయింది. అలా వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. లేవట్లే, కదలిక లేదు. ఇది యథార్థం.